డబ్బింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే ఇంకా జమినీ వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకోలేదు. ఇంకొక సినిమాలో కూడా ఒక హస్బెండ్, తెలంగాణ హస్బెండ్, ఏమున్నాయన్నా డైలాగ్స్ ఏమున్నాయి? ఎదురుకుండా కూర్చున్న యాంకర్, నేను కూడా కొన్ని 100 ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఏదన్నా ఒకసారి ఆ డైలాగ్ చెప్పంటే చూడు, దాని అంత దరిద్రం ఇంకోటి లేదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న? ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే హిట్లర్ సినిమా చేశాను, గాడ్ ఫాదర్లో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు నన్ను ఇప్పుడు చాలా అప్యాయంగా, చాలా ప్రేమగా, వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడేంత చనువు సంపాదించుకున్నానంటే భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతి. మెగాస్టార్ ఇప్పుడు కూడా నన్ను ఇప్పటికీ మెగాస్టార్. మీరు పాటలు బాగా పాడతారు, లవ్ లెటర్స్ బాగా రాస్తారని కూడా విన్నాము. అన్నీ అయిపోయింది. బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏందన్నా? వెళ్తే తెలుస్తుంది సార్. అలా సంక్రాంతికి అందరి సినిమాలు హిట్ కావాలి, అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి, అందులో మనదైతే ఓకే అంటే మాట్లాడు. ఆయన గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారి గురించి గోదావరి బిడ్డ అంతే, మనసు వెన్న. లవ్ యూ బంగారం, లవ్ యూ డార్లింగ్. పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా అభిమానించడం, ఆయనకు లెటర్ రాయడం. నేను రాశాను అది. అప్పుడే ఆయనకి హెల్త్ పరంగా బాగా ప్రచారం కోసం అది గట్టిగా తిరుగుతున్నారు, ఆరోగ్యం మనమే చూసుకోవాలని నేనే ప్రేమగా ఒక లేఖ రాసి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆటో రిక్షాల్లోనూ, రేడియోలోనూ, అక్కడ లోకల్ టీవీలోనూ జనసేన పార్టీ గురించి వినిపించిన ప్రతి వాయిస్ నాదే. అలాంటి విజయమే చారిత్రాత్మకమైన విజయం, భారతదేశం గుర్తుపెట్టుకునే విజయం, భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన విజయం. ఓ గొప్ప నాయకుడిని తీసుకుని వాళ్ళు గుండెల్లో నిలబెట్టుకున్నారు. ఆయనే ఒక్క రాష్ట్రం కాదండి, దేశమే నిలబెట్టుకుంది. ఆయనే పవన్ కళ్యాణ్. Man of the match, Pawan Kalyan. Credit should be given to one man called Pawan Kalyan. Pawan Kalyan. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ అందరు యాంకర్స్ కి నిజంగా ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవాలి. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆయన గోదావరి స్టైల్ గిలిగింతలు నవ్విస్తూ ఉంటాయి. ఆయన ఎవరో కాదు, జమినీ సురేష్ గారు మన స్టూడియో ఉన్నారు. హాయ్ అన్న. నమస్తే డార్లింగ్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా ఒక 20 నిమిషాల వరకు, 20 నిమిషాల క్రితం వరకు ఓకే. ఈ రోజుల్లో ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయటం ఈజీ. ఆ బాధలో ఈ బాధలో పడి సందుల నుంచి గొంతులోంచి వెళ్ళి అన్నిటికంటే ప్రమాదమైంది ఏంటో తెలిసి ఈ రోజుల్లో ఓకే పార్కింగ్. చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈడేంటి ఇలా చెప్తున్నాడు. నిజం. ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, ఓ పుట్టినరోజుకి వెళ్ళాలన్నా, ఒక సందర్భానికి వెళ్ళాలన్నా, ఇదివరకు ఏం అడిగేవారు? మంచి భోజనం పెడుతున్నావా, శుభ్రంగా చేస్తున్నావా, ఫంక్షన్ లైట్లు అవి బాగా వెలుగుతున్నాయి, ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయా, ఇది వరకు. ఇప్పుడు ఏం అడుగుతుంది? పెళ్లిళ్ళకి రావాలంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, బాబు నీ దగ్గర పార్కింగ్ ఉందా ఓకే అని అడిగేకి వెళ్తాం. ఓకే. 20 నిమిషాల క్రితం నువ్వు చాలా ఈజీగా అన్న అలా వెళ్ళి లెఫ్ట్ తిప్పి రైట్ తిప్పి అక్కడ కంకర చెట్టు కింద పక్కన సొంత ఉంటుంది, సొంత కింద చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఎట్టే అన్నావు కదా. అదంతా ఈజీ కాదు. ఓ 30-40 మంది ఈడెందుకు పెడుతున్నావు, అట్లా పో ఇట్లా పో చూడు ఈ అలా అట్ట పెట్టద్దు అన్న. జస్ట్ మనం కారు బ్రేక్ అయ్యగానే ఒకడు వచ్చేలా చూస్తాడు, అక్కడ పెట్టకూడదు అన్న. సరే కొంచెం ఎదరికెళ్ళు, అక్కడ నుంచి ఇంకో లేడీ వస్తుంది, బాబు ఎందుకు పెడుతున్నాం ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చుగా. ఇంకొక ఇలా ఉంటే ఆ ఒక్క ప్రమాదం తప్ప ఒక 20 నిమిషాల క్రితం వరకు వెరీ హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి. రైట్. పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. రైట్. సో ఈ డైలాగ్ ఇంతవరకు అంటే ఏ సినిమాలో కూడా రాలేదు అనుకుంటాను. రాదు, వస్తుంది త్వరలో వస్తుంది అనిపిస్తుంది. రాసుకుంటారు అందరు, రాసుకుని ఎక్కడికైనా వెళ్ళే ముందు మీకు పార్కింగ్ ఉందా బాబు అని అడిగి బయలుదేరతారు. ఓకే. సో ప్రజెంట్ ఎలా ఉన్నారన్న? అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఇలాగే బతకాలనుకుంటే చాలా కష్టం. ఎలాగోలాగా బతికేయాలనుకుంటే నాలా బతికించు, ఎలాగైనా బతికేస్తుంది. అందుకని ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. మీరు ఎప్పుడు నువ్వు స్కేల్ ఎట్టుకుని ఆ కొండ పైకి ఎలాగ తాళ్ళు వేసుకుని అన్ని కష్టాలు పడాను ప్రయత్నిస్తాం దానికి రీచ్ అయ్యేదాకా ప్రయత్నిస్తాం. అంతవరకు ఓకే. ఎలాగోలాగా బతికేద్దాం, హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇలాగే ఉంటాం. ఓకే. ఒక 20 సంవత్సరాల నుంచి మీ పేరు
జెమిని సురేష్ గాని అందరు పిలుస్తున్నారు. 18 years. 18 years. అది 2002 అనుకుంటా. 4 నేను 4. 2004లో వచ్చాను. ఓకే. కానీ యాంకర్ అయింది మాత్రం 2006 అలా. ఓకే. ముందు నుంచి అనుకున్నారా యాంకర్ అవ్వాలని అనుకున్నారా? యాక్టర్ యాక్టర్ అవ్వాలనుకున్నారా? యాక్టర్ అనుకున్నాను కానీ యాంకర్ అవ్వలేదు. యాక్టర్ కి దానికి చాలా ఉంటాయి కదా. ఓకే. సపోర్ట్ కావాలి, అందరూ మనకి హెల్ప్ చేయాలి, మన టాలెంట్ గుర్తించాలి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు నేను ఏదో రకంగా మీడియాలో ఉండాలని ఫస్ట్ జెమిని టెలివిజన్, ఈటీవీ ఫస్ట్ యాక్చువల్ గా. ఈటీవీ ఒక 1 year ఫిలిం జర్నలిస్ట్ గా. మీరు చేయడం జర్నలిజమే, ఫిలిం జర్నలిస్ట్. ఓకే. జర్నలిజం ప్లస్ అప్పుడు ఫిలిం న్యూస్ కవరేజ్ కి వెళ్ళేవాడిని. రైట్. ఒక కెమెరామెన్ ని, ఒక మైక్, కాలర్ మైక్, ఇప్పుడు అవన్నీ ఇచ్చి వెళ్తే షూటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కవర్ చేసి సాయంత్రం ఫిలిం న్యూస్, ఫిలిం డైరీ అని వచ్చేది. 24 frames అట్లా ఫిలిం డైరీ. 24 frames ఇంటర్వ్యూ. ఓకే. ఇంటర్వ్యూస్ ఇది ఓన్లీ ఫిలిం న్యూస్. ఓకే. ఒక ప్రోగ్రామ్ అంతే. మీరు కంగారు పడిపోతున్నారు, ఆగండి. ఓకే. ఏం కంగారు పడకండి. మీ పేరు నరేష్, నా పేరు సురేష్. నెమ్మదిగా మాట్లాడుకుందాం, వినండి. ఫిలిం న్యూస్ అంటే ఒక రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్లు జరుగుతున్నాయో ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే తీసుకుని, ఈ రోజు ఇక్కడ చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది, అక్కడ బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ నాగార్జున గారు షూటింగ్ జరుగుతుంది అని చెప్పి దాన్ని ఫిలిం న్యూస్ కింద సాయంత్రం ఇచ్చేవాళ్ళు. ఓకే. అంతే. అన్ని కలిపి పొద్దున్న ఏం జరిగింది అని. అంతే. ఇప్పుడు నార్మల్ గా లోగో తీసుకొని మైక్ తీసుకొని బయటకు వెళ్తే మనం ఒక మైక్, ఒక గెస్ట్ కన్నా, ఒక విఐపి కన్నా, పొలిటీషియన్ పెడితే దాదాపు ఒక 100 మైకులు పెట్టిన ఫీలింగ్ ఉంది. చాలా అన్ని మైకులు వస్తున్నాయి. ఆ రోజులో మీరు ఫిలిం న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ లోగోతో పాటు ఎన్ని లోగోస్ ఉండేవి? 4. జెమిని ఒకటి, జెమిని, ఈటీవీ, ఓకే, మా టీవీ. అప్పుడు స్టార్ట్ అయిన జీ తెలుగు 4 స్టార్ట్ అయ్యి. ఈ 4 తప్ప ఏం లేవు. ఇప్పుడు ABCDEFGH జెడ్ వరకు అన్ని అక్షరాలు అయిపోయినాయి. ఇంకంటే డబల్ చేసుకోవాలి. ఏటీవీ, ఏటీటీవీ, KTTV, వెనక ముందు పైన కింద అన్ని ఛానల్సే. అక్షరాలు అయిపోయినాయి. అంకిల్ నెంబర్స్ కూడా అయిపోయాయి అనుకుంటా. అంకిల్ తో కూడా అయిపోతే ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ లో మన కార్ కి ఒక నెంబర్ ఇస్తారు బాస్. డబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఆల్ 9s కావాలి, 1 2 3 4 కావాలి, టోటల్ 9 కావాలని కొనుక్కుంటాం మనం కదా. వాళ్ళే చాలా జాగ్రత్తగా సెట్ చేసి రేటు పెట్టే నెంబర్ మనకు అమ్ముతారు. అవును. ఇప్పుడు ఆఖరికి ABCD అక్షరాలనే మళ్ళీ టీవీ ఛానల్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చేది. అన్ని ఛానల్స్ ఉన్నాయి. బంగారాలు. మీడియా అంటే విస్తృతం. ఓకే. మీడియా అని సినిమాలో ఆర్పి పట్నాయక్ గారు మనలో ఒకటని ఓ సినిమా తీశారు. అందులో నేను జర్నలిస్ట్ ని. సినిమాలో కూడా జర్నలిస్ట్ క్యారెక్టర్. నా బాస్ ఏమో సాయి కుమార్ గారు, శ్రీముఖి, మేము అంతా చేసాం. మంచి సినిమా అండి. ఓకే. అందులో మీడియా ఇక్కడ అంటాడు. మంచి వాయిస్ మన సాయి గారిది, నాకు చాలా ఇన్స్పిరేషన్. అందులో అంటాడు సాయి కుమార్ గారు, అయితే ఏంటి అంటాడు ఈయన ఆర్పి పట్నాయక్ గారు. అంటే ద వార్ ఆఫ్ ది 2 persons. మీడియా ఇప్పుడు వారదండి. తెలియని విషయాన్ని తెలియచేయటం ఫస్ట్ బాధ్యత జర్నలిస్ట్. ఎక్కడో జరుగుతున్న అన్యాయాన్ని ఇలా కాదు, ఇలా చెయ్యాలి, ఇదైతే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఒక్కసారి పోక్ చేయడం. ఓకే. చూడండి మరి ఇదేదో అండం. ఇది జర్నలిజం బాధ్యత. 3, ఎక్కడైనా సమాజంలో అరమరికలు వచ్చినప్పుడు అనుకోకుండా మతాల మధ్య, కులాల మధ్యన తెలియకుండా జరిగే చిన్న చిన్న మనస్పర్ధల్ని సరిచేసే బాధ్యత కూడా మీడియాదే. ఇది మీడియా. మన మీడియాకి అంత ఉండదు. మనం ఫిలిం మీడియా కదా. ఏంటంటే అంతసేపు వెళ్ళి ఎవరిని ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, అలాగే నేను సేమ్ అప్పుడు తిరిగేవాడిని. ఓకే. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.